సినిమా రంగానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద పరీక్ష. ఎందుకయ్యా అంటే గతంలో వందల కోట్ల రూపాయల సంపాదనకి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం. ఎలాగా అంటే ఆంధ్ర తెలంగాణలో చూస్తే ఆంధ్ర నుంచినే సినీ రంగానికి ఆదాయం ఎక్కువ తెలంగాణతో కంపేర్ చేస్తే. అయితే ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాదులోనే కేంద్రీకృతం అయ్యింది. దాన్ని ఇక్కడికి రప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ సినిమా టిక్కెట్ల నియంత్రణతో ప్రారంభమై 20% షూటింగ్ ఆంధ్రాలో జరుపుకుంటే మాత్రమే ఆ సినిమాలకి రాయితీ ఇచ్చేటట్టు, అట్లాగే ఎక్స్ట్రా షోకి అనుమతించడం అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు. అందుకనే అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా అందరూ కూడా ఆంధ్రాలో 20% షూటింగ్లు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. అగ్ర హీరోలందరూ కూడా ఖచ్చితంగా ఆంధ్రాలో షూటింగ్లు చేసుకుంటున్నారు. ఇది ఒక ఎత్తు. రెండోది, సినిమా టిక్కెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోగలిగి 500, 700, 1000 రూపాయల దాకా కూడా పెట్టుకున్నటువంటి స్థితి నుంచి ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఉన్న 150, 250 కంటే కూడా తగ్గించి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ టిక్కెట్ల రేట్లు గతంలోకి మళ్ళీ ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు వేసుకోవడానికి, టిక్కెట్ వారం రోజులు 10 రోజులు ఎంత రేటుకి అమ్ముకుంటారో అంత రేటుకి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అట్లాగా ఈ 2 రోజులు 3 రోజులు అది కూడా మొన్నటిసారి పెంచుకోవడానికి ఎంత ఇచ్చారు, 20 రూపాయలు 40 రూపాయలు ఇచ్చుకొచ్చారు, అంతే ఉంటుంది. ఒకేసారి వారం రోజుల్లో సంపాదించేసుకుంటే ఆ టైంలో వచ్చేటువంటి 20 కోట్ల 40 కోట్ల 50 కోట్ల సంపాదన సినిమా వాళ్ళకి. అదే ఇట్లా 20 రూపాయలు 40 రూపాయలు అంటే ఓ 10 నుంచి 15 కోట్ల రూపాయలు మినిమం తగ్గిపోతుంది. కాబట్టి అది ఎక్కువ బడ్జెట్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జగన్ వస్తే సినిమా రంగ కంట్రోల్లో పెడతాడు. అదే చంద్రబాబు వస్తే సినిమా రంగమే ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెడుతుంది. ఓవరాల్గా ఏం జరుగుతుందో చూడాలి.